55వ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక్కడ మీకు వేడిగా వాదన అంటే హాట్ టాపిక్స్ మీద మీకు భీకరమైన డిస్కషన్స్, మీకు ఎదురుదాడులు, ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవడము. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు దుష్ట మిత్రులు పాకిస్తాన్, టర్కీ. వీళ్ళకి పని పాట లేదు. పదే మీకు యునైటెడ్ నేషన్స్లో అంటే ఐక్యరాజ్య సమితిలో భారత్కు సంబంధించిన కాశ్మీర్ ఇష్యూని వీళ్ళు లేవనెత్తుతూనే ఉంటారు. అంటే కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది వీళ్ళ వాదన, అంటే వీళ్ళ నింద. దీనికి ఈసారి భారత్ వైపు నుంచి రెస్పాన్స్ అంటే వాడు సిగ్గుతో చచ్చిపోయాడని. పాకిస్తాన్ వాడికి అర్థం కావాలంటే ఇలాంటి ఒక దాడి తమ పైన ఉంటుంది అని చెప్పి వాడు ఊహించలేదు. మీకు అనుపమా సింగ్ ఈవిడ విశ్వరూపాన్ని వాళ్ళు లిటరల్గా చూసేయరు అని చెప్పి మీకు కథనాలు. అంటే మీకు ఎస్ జయశంకర్ గారి వైపు నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అని నిన్న కూడా మాట్లాడారు. మీరు ఎలాంటి దాడులు చెయ్యాలి అంటే మళ్ళీ వాడు మాట్లాడకూడదు, నోరు మెదపకూడదు. ఆ లెవెల్లో మీ యొక్క కౌంటర్ అటాక్ అనేది ఉండాలి. అంటే మీకు క్లియర్గా వాళ్ళు మాట్లాడే విధానం అంటే మహిళలు, స్త్రీ శక్తి మీకు క్లియర్గా యుఎన్లో మీకు కనిపిస్తుంది. మీకు పాకిస్తాన్ అనబడే దేశము 3 రక్తాలలో మీకు తడిసిపోయి ఉంది. అంటే ఇట్ సాక్డ్ ఇన్ రెడ్. ఫస్ట్ రక్తము ఏమిటి అంటే రక్తము అని అంటున్నారు, రెడ్ అని అన్నారు. రెడ్ అంటే అర్థము రక్తము అని అర్థం ఇక్కడ. ఫస్ట్ది ఏంటి అంటే పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదం. ఇవాళ తీవ్రవాదులు సృష్టిస్తున్న హింస, ఆ టెర్రరిజం ఎంతలాగా ఉంది అంటే పాకిస్తాన్లో మీరు ఏ వీధుల్లోకి వెళ్ళినా కూడా ఇట్ ఈస్ సాక్డ్ ఇన్ రెడ్, ఇన్ బ్లడ్ అని చెప్పాలి. అంటే తీవ్రవాదులు మీకు పాకిస్తాన్లో ఎంతలాగా రెచ్చిపోతున్నారంటే ఒకప్పుడు గ్లోబల్ టెర్రరిజం యొక్క హాట్స్పాట్గా పాకిస్తాన్ అని మాట్లాడాము. అదే పాకిస్తాన్లో ఇంతంతమంది తీవ్రవాదులు, ఎటు చూసినా కూడా దాడులు. ఇది ఫస్ట్ రెడ్. ఇక సెకండ్ రెడ్ అన్నారు అనుకోండి, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కటిక పేదరికము, ఎలా బతకాలో తెలియకుండా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న ప్రజలు మీకు వేల సంఖ్యలో పాకిస్తాన్లో కనిపిస్తున్నారు. వాళ్ళ రక్తము సాక్డ్ ఇన్ పాకిస్తాన్ పీపుల్స్ బ్లడ్. ఇది రెండవ రక్తము. మూడవది ఒక ఎరుపు రంగుని నమ్ముకొని నువ్వు నీ దేశ ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు వాళ్లకు ఎంత ద్రోహం చేస్తున్నావు అంటే వాడు వేసే కుక్క బిస్కెట్లను నమ్ముకొని నువ్వు బతుకుతున్నావు. ప్రజల గురించి ఆలోచించకుండా నీ పార్టీ, నీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రజలు లేని ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయి? ప్రజలు లేని దేశము అంటూ ఉంటుందా? అదే నీ పాకిస్తాన్. ఈ మూడవ రెడ్ ఏమిటి అంటే చైనా యొక్క రెడ్ ఆర్మీ. అంటే వాళ్ళు వేస్తున్న ఈ భిక్ష కోసం నువ్వు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నావు. ఇది మీకు అనుపమా సింగ్ మీకు చాలా ఆవేశంగా ఆవిడ చేసిన ప్రకటన. ఇది విన్న తరువాత పాకిస్తాన్ వాడు ఎప్పటిలాగే కాశ్మీర్ ఇష్యూ, కాశ్మీర్ డిస్ప్యూట్ అని మాట్లాడాడు. కానీ ఇలాంటి ఒక దారుణమైన అంటే పాకిస్తాన్ని ఎంతలాగా అవమానించాలో ఆ లెవెల్లో అవమానించిన అనుపమా సింగ్ యొక్క ఈ స్టేట్మెంట్ ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తరువాత ఈ దుష్ట మిత్రులు అన్నాను చూసారా, టర్కీ. అంటే నువ్వు సరిగ్గా పాకిస్తాన్ లాగే. ఇప్పుడు చూడండి, జరన్ వాలా ఇన్సిడెంట్ అంటారు. అంటే ఇక్కడ చూడండి ఒక ముఖ్యమైన విషయము, రైజ్ అయిన డైలాగ్ అని చెప్పి ప్రస్తుతం ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు జయశంకర్ గారిని ఒక ప్రశ్న అడిగారు. మీరు నేషనల్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తారా లేదా మల్టీలాటరల్ ఇంట్రెస్ట్ కోసం? అంటే మీరు మీ దేశము గురించి ఆలోచిస్తారా లేదా ప్రపంచంలో జరుగుతున్న మంచి కోసం ఆలోచిస్తారా? అంటే ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే సోషల్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జయశంకర్ గారి జవాబును మీరు గమనించండి. అని ఏమన్నారు అంటే మాకు స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రము వచ్చిన జస్ట్ 1 ఇయర్ ఇంతలో పాకిస్తాన్ వాడి అసలు స్వరూపం మాకు అర్థమైంది. వాడు కాశ్మీర్ మీద దాడులు మొదలుపెట్టాడు. ఇమీడియట్గా మేము ఏం చేశాము, యునైటెడ్ నేషన్స్ వేదికలోకి వెళ్ళి ఇలాగ పాకిస్తాన్ వాడు ఇల్లీగల్గా కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఇది రాజా హరిసింగ్ మాకు ఇచ్చిన భూమి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాజా హరిసింగ్ యొక్క రాజ్యము, ఆయన పాలిస్తున్న ఒక కింగ్డము. దానిని ఆయన భారత్కి ఇచ్చారు. ఇవాళ పాకిస్తాన్ దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నప్పుడు న్యాయము ఎవరి వైపు?
ఖచ్చితంగా 100% హరి సింగ్ అనండి భారత్ వైపే ఉంది. కానీ ఆ రోజు అక్కడ యునైటెడ్ నేషన్స్లో కూర్చున్న నాయకులు పాకిస్తాన్కి ఫేవర్గా ఎల్ఓసి అని చెప్పారు. అంటే ఏంటి, భారత్ ఇలాగ కాశ్మీర్ని ఆక్రమించుకొని ఉంది అని చెప్పి ఒక తప్పుడు ప్రోపగాండాను వాళ్ళు చేశారు. ఇవాళ కూడా ఇదే ఇష్యూతోనే మేము సతమతం అవుతున్నాము. ఇంతంత అల్లర్లు, ఇలాంటి తీవ్రవాదము, దీనికంతా కారణం ఏంటి? ఆ రోజు యునైటెడ్ నేషన్స్ ఒక కరెక్ట్ అయిన సొల్యూషన్ చెప్పి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. అలా జరగలేదు. కాబట్టి నా వరకు మై కంట్రీ ఈజ్ ఫస్ట్, ఇండియా ఫస్ట్, నా దేశానికి ఎవరు మంచి చేస్తారో వాళ్ళ వైపే నేను ఉంటానని క్లియర్గా చెప్పాడు. సో ఇదే వాదన యునైటెడ్ నేషన్స్లో అనుపమా సింగ్ కూడా, అంటే ఫస్ట్ పాకిస్తానే టార్గెట్ చేసింది, తరువాత ఈ దుష్టమిత్రుడు టర్కీ. సో టర్కీ విషయంలో నువ్వు సైప్రస్లో ఏం చేస్తున్నావు, ఎంత దారుణాలకు ఒడిగడుతున్నావు. కుర్దిస్తాన్ అంటారు, అంటే మన భారతీయులే వీళ్ళ మీద ఎలాంటి దాడులు నువ్వు నిర్వహించావు. చూడండి, జారన్వాలా అంటారు. జారన్వాలా ఇన్సిడెంట్ అంటే జస్ట్ మీరు గమనించారు అంటే క్రైస్తవులు, పాకిస్తాన్లో క్రైస్తవులు ఉన్నారు అని చెప్పి 19 చర్చిలను నువ్వు తగలబెట్టావు. 89 మంది క్రైస్తవులు నివసించే ఇళ్లను అగ్నికి ఆహుతి చేసావు. ఏంటి, వాళ్ళ మతము క్రైస్తవము. ఆ ఒక్క కారణముతో ఇంత దారుణాలు నువ్వు పాకిస్తాన్లో చేసావు. అలాగే ఎంతోమంది మైనారిటీలు, హిందువులు అనండి, సిక్కులు అనండి, వీళ్ళ విషయంలో నీ ప్రవర్తన, నువ్వు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నావా? ఎన్ని హిందూ ఆలయాలను తగలబెట్టావు, బుల్డోజర్లు పెట్టి నువ్వు ఎంతలాగా ధ్వంసానికి పాల్పడ్డావు. సో పాకిస్తాన్ ఎలాంటి ఒక దేశమో వీళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. అదేలాగే టర్కీ కూడా ఒక పరమ చెత్త దేశము. సైప్రస్లో అల్లర్లు, వాళ్ళ మీద దాడులు, అలాగే కుర్దిస్తాన్ ప్రజల మీద నువ్వు ఎయిర్ స్ట్రైక్స్ చేయలేదా? గ్రీస్ అనబడే దేశము ఇవాళ భారత్కి ఇంత చేరువవుతుంది. మాకు మీ ఫ్రెండ్షిప్ కావాలి అంటున్నారు. భారత్కి సంబంధించిన బ్రహ్మోస్, అలాగే తేజస్ విమానాలు, వీటిని కొనడానికి వాళ్ళు ఇవాళ ఒక చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఇదంతా మీరు గమనించారనుకోండి. గ్రీస్ ఎందుకండి సడన్గా భారత్కి ఇంత చేరువవ్వాలి అంటే కారణము టర్కీ వాడు సిరియా మీద, ఇరాక్ మీద, అలాగే మీకు కుర్దిస్తాన్ మీద ఇలాంటి దాడులు చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా భారత్ సపోర్ట్ని ఇవాళ కోరుకుంటున్నారు. మీరా కాశ్మీర్ గురించి మాట్లాడేది? కాశ్మీర్ అనబడే ప్రాంతము, ఈ టెరిటరీ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎవడు ఎప్పుడు కూడా మార్చలేడు. ముందు మీ దేశంలో ఏం జరుగుతుంది, మీరు మైనారిటీల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తే మీరు కొడుతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థనా స్థలాలను మీరు మీ ఇష్టానుసారం ధ్వంసం చేస్తున్నారు. అలాంటి మీరు మా భారత్ గురించి, కాశ్మీర్ గురించి మాట్లాడడము ఏ రకంగా కూడా, ఎలా చూసుకున్నా కూడా న్యాయసమ్మతమైనది కాదు. కాబట్టి ముందు మీరు మీ రక్తాన్ని కడగండి, మీరు పరిశుభ్రంగా మీరు బయటికి రండి, తరువాత ఇష్యూస్ గురించి మాట్లాడండి. కాశ్మీర్ గురించి మాట్లాడే అధికారము ఈ ప్రపంచములో భారత్కి తప్ప ఏ ఒక దేశానికి లేదు. సో ఎలాంటి ఒక వేదిక అయినా కూడా మేము దీని ఆధారాలతో నిరూపించగలము. కాబట్టి పాకిస్తాన్, ముందు నువ్వు నీ బ్లడ్ని కడుగు, నువ్వు శుభ్రంగా రా. అది లేకుండా మా గురించి మాట్లాడకని చెప్పి పాకిస్తాన్ మీద, టర్కీ మీద ఇవిడ విరుచుకుపడము, ఇంత ఓపెన్గా పాకిస్తాన్ ఎంత ఒక షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారంటే సిగ్గుపడుతున్నారు. అనవసరంగా కాశ్మీర్ అని చెప్పి 193 దేశాల వేదికలో ఇట్లాగా మనం ఆభాస పాలు అవ్వడము, ఇంతలాగా అవమాన పాలు అవ్వడము, ఇదంతా ఏమిటని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఎక్కడా మనము చెప్తున్నా కదా, బ్రూటల్ అటాక్ అనేది మనం ఐక్యరాజ్య సమితిలో భారత్ వైపు నుంచి, అనుపమా సింగ్ వైపు నుంచి చూసాము. కాబట్టి అసలు పాకిస్తాన్, టర్కీ పని పాట లేని దేశాలు ఇలాగ మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి జవాబే ఇండియా వైపు నుంచి ఉంటుందనేది ఇక్కడ ఈ వేదికలో మనం మాట్లాడుకోవాలి. మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.